గత అక్టోబర్ 28వ తేదీన సంభవించిన మోంతా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఉపాధ్యక్షులు కొవ్వూరి త్రినాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పండుతున్న ఏ పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని మండపేట పట్టణంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో త్రినాథ్ రెడ్డి విమర్శించారు. గత వైసీపీ పాలనలో ప్రభుత్వమే రైతుల తరపున పీఎం ఫసలీ బీమా ప్రీమియం చెల్లించి తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతుల ఖాతాలో సొమ్ములు జమ చేయడం జరిగిందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎకరాకు 20,000 రైతు ఖాతా జమ చేస్తామని హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా మంది రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయకుండా మోసం చేస్తున్నారని త్రినాథ్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి మీ అందరితోటి ఒకసారి షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి పంట కూడా ఏ పంట అయినా సరే, అటు రాష్ట్రంలో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మొత్తం ప్రధానమైన పంటలన్నీ కూడా దాదాపు కొబ్బరితో సహా మొక్కజొన్న, అరటి, ఆక్వా, మిర్చి, మొత్తం అన్ని పంటలు కూడా కనీసం గిట్టుబాటు ధర కూడా కాదు కదా, మినిమం మనం ఏదైతే ఉందో అది దానికన్నా కూడా కిందకి వెళ్ళిపోయి మొత్తం దిగజారిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే కనీసం నేను పట్టించుకున్న నాదు లేదు. ఎందుకంటే ఇవి ఇంతకుముందే ఇలాంటి కొరతలు వచ్చినప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో టమాటా ధర ₹10 వస్తే ఆ ₹10 కాదని చెప్పి కొని ₹5, ₹6 చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అదే మీ అందరికీ తెలిసిందే. కొన్నదంతా 8 టన్నులు కొన్నారు. అప్పుడు మొత్తం టోటల్ గా ఫస్ట్ గ్రేడ్ వెరైటీ ₹6, ₹7 అమ్మింది. అంటే మార్కెటింగ్ ఇంటెన్షన్ అనేది లేకుండా పోయింది. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ యొక్క పంటలను ఎప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేశారు తప్ప ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఏమీ పట్టించుకోని పరిస్థితి. మన మోంతా తుఫాన్ వచ్చింది. మోంతా తుఫాన్కి ఎంత నష్టం జరిగింది? ఈవేళ ఒక ఎకరానికి ₹2,300 హార్వెస్టింగ్ అంటే కోతకు అయ్యేది. అలాంటిది ఈవేళ 3 గంటలన్నర పడతా ఉంది. 3 గంటలకి ₹10,000 ఖర్చు అవుతుంది. దీన్ని ఏమాత్రమైనా పట్టించుకున్నారు. గింజ రాలిపోవడం కనీసం 20-25% గింజ రాలిపోయింది. దానివల్ల దిగుబడి తగ్గిపోయింది. ఇవాళ రైతులకి అందరికీ కూడా చాలా నష్టం చేకూరుతుంది. అయినప్పటికీ కూడా ఈ ఎన్యూమరేషన్ చేయడం అంటే ఏదైతే ఎన్యూమరేషన్ చేసి పంట నష్టం జరిగిందని చెప్పేదానికి వాళ్ళకి అరాకొరగా టైం అంటే రోజు పూటలో ఇచ్చేయాలని చెప్పి ఆజ్ఞ జారీ చేయాలి. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు ధర్మం అండి? మరి అలాగే ఇప్పుడు ఇవాళన్న పరిస్థితి చూస్తే మీకు కొబ్బరికాయ ధర 2,500, 2,700 దాకా వెళ్ళిన ధర ఈవేళ ₹1,200 వెయ్యి, ₹12,000 వెయ్యికి 1000 కొబ్బరికాయల రూపాయలు ఇది కూడాను. అంచేత ఈ 12,000కి ఏ రకంగా ఇది అవుతుంది ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. అలాగే రైతు భరోసా కింద మేము 46 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. మేము అంత ముందు ఉండగా 53 లక్షల రైతులకు ఇచ్చాం. మిగతాది 7 లక్షల మందికి రైతులకు ఎగ్గొట్టారు. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ, ఇప్పుడు వరకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏ పంటగా పంట గత ప్రభుత్వంలో ఇచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు. దాదాపుగా లేదంటే ఇన్పుట్ సబ్సిడీ కిందే 3,461 కోట్లు, 3,261 కోట్లు ఇచ్చాం. అలాగే ఇన్సూరెన్స్ నిమిత్తం 7,802 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది అసలు కనీసం లేదు. అసలు ఇక్కడ ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి కూడా వాళ్ళు ఏ విధమైన క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లను కూడా ఈ లాస్ చూపించకుండా వాళ్ళకు కూడా లేకుండా పోయింది. కట్టిన వాళ్ళే చాలా తక్కువ మంది, లేకుండా ఉన్నవాళ్ళు చాలా తక్కువగా కట్టడం వల్ల ఏమైందంటే మొత్తం ఈ సీసీ ఎక్స్పెరిమెంట్లు సరిగా లేక గవర్నమెంటే దీన్ని డిస్కరేజ్ చేస్తుంది. అసలు రైతుకి చేయకూడదనే ఒక ఉద్దేశంతో దుర్మార్గమైన పరిస్థితులు కేవలం పబ్లిసిటీ తోటే గవర్నమెంట్ నడుస్తుంది తప్ప రెండోది ఏమీ లేదు. నిజానికి పత్తి కొనుగోలు విషయంలో వస్తే ఎంత నష్టపోయారంటే గోళ్ళంత నష్టపోయారు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఖచ్చితంగా ఇవన్నిటి మీద కూడా మీరు సమగ్రంగా చూసి రైతులకి ముందర ఇది వ్యవసాయక రాష్ట్రం, ఈ వ్యవసాయక రాష్ట్రంలో రైతుల గురించి మీరు వెనకడుగు వేస్తే వ్యవసాయం పైగా ఇంకోటి అంటారు ఆయన వరి వేయకండి చాలా దండగా, యూరియా వేస్తే మీకు క్యాన్సర్ వస్తుంది అని అంటారు. మరి ఏం వేయాలో మీరు చెప్పండి. ఏం వేయాలి? ఇక్కడ వరి కాకుండా ఏం వేయాలి?
యూరియా బస్తాల గురించి పడిన పాటలు తెలుసు. క్యూ లైన్లో నిలబడి బాబోయ్ అని చెప్తున్నారు. ఇంకా రాయలసీమలో అయితే మరీ దారుణమైన పరిస్థితి. వాళ్ళకి ఒక బస్తా దొరకడం అంటే కష్టంగా ఉండేది. అది ఇవన్నిటిని కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఒకవేళ చేయలేకపోయి మేము చేయలేదు అంటే మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం.